నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 216 విస్తరణలో భాగంగా పారిశ్రామిక ప్రగతికి సోపానంగా నిలవనుంది. విస్తరణకు 4,245 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం 120.85 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా నిర్మించనున్నారు. ఈ హైవేలో వచ్చేసి 9 బైపాసులను దాదాపు 54 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి నిర్మించనున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని పెడన లక్ష్మీపురం నేషనల్ హైవే 216 విస్తరణ పారిశ్రామిక ప్రగతికి సోపానంగా నిలవనుంది. ఈ విస్తరణ కోసం 4,245 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. వీటి నిధులతోటి 120.85 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరిస్తున్నారు. పెడన నుంచి మొదలైనటువంటి ఈ హైవే గుడివాడ, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విప్పన్నపేట మీదుగా లక్ష్మీపురం వరకు విస్తరిస్తున్నారు. గ్రామాల్లో వాహన రద్దీ, ప్రమాదాల నివారణ నేపథ్యంలో ఆర్ఓబి మరియు బైపాసులు అయితే నిర్మిస్తున్నారు. పారిశ్రామికంగా ప్రగతి పదంలో ఉన్నటువంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నటువంటి ఈ రహదారి కావడంతో భవిష్యత్తులో ఉత్పత్తుల రవాణాకు రాచబాటగా నిలవనున్నది. రహదారి విస్తరణలో భాగంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని 9 ప్రాంతాల్లో బైపాస్ రహదారులు అయితే నిర్మించనున్నారు. గుడివాడ పరిధిలో అత్యధికంగా 15.3 కిలోమీటర్ల బైపాస్ను నిర్మించనున్నారు. అట్లానే హనుమాన్ జంక్షన్లో 12.5 కిలోమీటర్ల, గుడ్లవల్లేరు పరిధిలో 6.7 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారులు అయితే నిర్మిస్తారు. అత్యల్పంగా పుట్టగుంటలో 2.4 కిలోమీటర్ల బైపాస్ను, అన్నవరంలో 2.9 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. అత్యధిక వాహనాలు తిరిగినా గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఈ రహదారి రూపకల్పన చేశారు. 9 ప్రాంతాల్లో కలిపి 54.6 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లు అయితే నిర్మిస్తారు. హనుమాన్ జంక్షన్లో రైల్వే లైన్ క్రాసింగ్ కోసం ఓ ఆర్ఓబి నిర్మాణం కూడా చేపట్టనున్నారు. దీంతో రైల్వే గేటు పడి ప్రయాణికుల నిరీక్షణ సమస్య కూడా ఉండదు. ఇవి కాకుండా పెద్ద సంఖ్యలో మేజర్ వంతెనలు, కల్వర్టులు అయితే నిర్మిస్తున్నారు. అధికారులు డిపిఆర్ సిద్ధం చేయగా అన్ని అనుమతులు పూర్తి చేసుకొని వేగంగా పట్టాలెక్కే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. 120 కిలోమీటర్ల పైగా రహదారి విస్తరణ నేపథ్యంలో 700 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి 500 కోట్లు నిధులు అవసరమవుతాయని చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ధరలు బట్టి రెవెన్యూ అధికారులు లెక్కగట్టి వారికి నష్టపరిహారాన్ని నిర్ణయిస్తారని అధికారులు అయితే చెప్తున్నారు. ఈ రహదారి విస్తరణ వల్ల ప్రధానంగా తెలంగాణకు మచిలీపట్నం పోర్టుకు అనుసంధానంగా ఉంటుంది. భద్రాచలం, ఖమ్మం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గ్రానైట్ను సులభంగా పోర్టుకు తరలించవచ్చు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో నుంచే వెళ్తుండడంతో రాజధాని రాకపోకలు, ట్రాఫిక్ సమస్యలు అయితే తలెత్తుతాయి. ఈ నూజివీడు మామిడి ఉత్పత్తులకు మంచి రవాణా సాధనంగా ఈ రహదారి ఉపయోగపడుతుంది. అట్లనే జంక్షను, నూజివీడు మధ్య ఉన్నటువంటి మల్లపల్లి పారిశ్రామిక వాడ నుంచి కూడా ఉత్పత్తుల రవాణా సునాయాసంగా అవుతుంది. తీర ప్రాంత జాతీయ రహదారి 216లో అనుసంధానంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కత్తిపూడి, ఒంగోలు వరకు కూడా ఉన్నటువంటి ఈ తీరానికి ఆక్వా ఉత్పత్తులు, ఇతర ఎగుమతులకు స్వర్గధామంగా మారనుంది. ఇప్పుడు ఈ మొత్తం 9 బైపాసులు నిర్మిస్తారన్నాము, మొత్తం 54 కోట్ల రూపాయలతో. అవి ఎక్కడెక్కడ ఎంత దూరం అనేది చూడండి. ఇప్పుడు మీకు పైన లిస్ట్ ఇచ్చినాను. బైపాస్ నిర్మించే ప్రాంతం, ఎంత దూరం బైపాస్ నిర్మిస్తారనేది పక్కనే ఇచ్చినాను పట్టికలో. ఈ గుడ్లవల్లేరులో 6.7 కిలోమీటర్ల దూరాన ఈ యొక్క బైపాస్ నిర్మిస్తారు. గుడివాడలో 15.3 కిలోమీటర్ల పొడవున్నటువంటి బైపాస్ నిర్మిస్తారు. అట్లనే పుట్టగుంటలో 2.4 కిలోమీటర్ల పొడవున్నటువంటి బైపాస్ను, ఆరుగొలుసులో 3.3 కిలోమీటర్ల పొడవున్నటువంటి బైపాస్ను, హనుమాన్ జంక్షన్లో 12.5 కిలోమీటర్ల పొడవున్నటువంటి బైపాస్ను, మీర్జాపురంలో 2.4 కిలోమీటర్ల పొడవున్నటువంటి బైపాస్ను, అన్నవరంలో 2.9 కిలోమీటర్ల పొడవున్నటువంటి బైపాస్ను, విప్పన్నపేటలో 5.5 కిలోమీటర్ల పొడవున్నటువంటి బైపాస్ను, పెట్రేలలో 3.6 కిలోమీటర్ల పొడవున్నటువంటి బైపాస్ను, మొత్తం 9 బైపాసులను ఈ హైవేలో 54.6 కిలోమీటర్ల మేర
ఈ యొక్క బైపాస్ రోడ్లనే నిర్మిస్తారు. ఈ 200 జాతీయ రహదారి 216లో అనుసంధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం దీనికి ఖర్చుకు ఇందాక మీకు కూడా వివరించాను. ఈ మొత్తం 120.95 కిలోమీటర్లకు గాను 4245 కిలోమీటర్ల మేర ఈ హైవేని అయితే నిర్మించున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.